భ్రష్టు పట్టిన రాజకీయాలను ప్రక్షాళించడానికి కవిత గారు కొత్త పార్టీ పెట్టానన్నారు. తను ముఖ్యమంత్రి అయితే కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ చదువులే కాకుండా ప్రైవేట్ చదువుల ఖర్చు మొత్తం తనే భరిస్తానన్నారు. ప్రైవేట్ పాఠశాలలు గాని, డాక్టర్ గాని, ఇంజనీర్ గాని, రాకెట్ సైంటిస్ట్ గాని ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నా. నా అంచనా ప్రకారం ఇందుకు 20,000 కోట్ల రూపాయలు పెట్టినా సరిపోదు. ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా గాని, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఉచిత ప్రైవేట్ వైద్యం ఖర్చు 40,000 కోట్లకు తగ్గదు. మన ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయల లోన్ డైరెక్ట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న 30 లక్షల నిరుద్యోగులలో ఒక 10 లక్షల మందికి కవిత గారు చెప్పినట్లు 20 కోట్ల లోన్ కాదు, జస్ట్ 2 లక్షల లోన్ ఇచ్చినా 20,000 కోట్లు అవుతుంది. మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఆనాటి ఉద్యమకారులకి 1 లక్ష ఉద్యోగాలు, సూపర్ న్యూమరీ జాబ్స్ క్రియేట్ చేయబోతా ఉన్నామని కూడా తెలియజేస్తున్నా. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగి జీతం 5 లక్షల రూపాయలు అనుకున్న సంవత్సరానికి 25,000 కోట్లు అవుతుంది. కవిత గారు ముఖ్యమంత్రి అయితే పెట్టే అదనపు ఖర్చు 1,00,000 కోట్ల పైనే. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించారన్నారు రేవంత్ రెడ్డి గారు. చంద్రశేఖరరావు గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అత్యధిక ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 2,05,000 కోట్ల రూపాయలు 6 సంవత్సరాల అప్పులు తీసుకొచ్చి దివాలా తీయించి అదే నోటితో కేసీఆర్ కన్నా ఎక్కువ ఉచితాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో నన్ను కోసినా పైసలు లేవు అంటున్నారు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. మన నాయకులు రాజకీయం అంటే ప్రజలని ఉల్లు బనాయించడం అని డిసైడ్ అయిపోయారు. ఒకసారి కవిత గారి మాటలు వినండి. మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మ కాబట్టి అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. అమ్మ జేబు చూడదా? 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? జనాల జేబుల నుంచి కాదా? మద్యం మీద 500% పన్ను, పెట్రోల్ మీద 100% పన్ను, సిమెంట్ ఐరన్ మీద 18%, సబ్బు షాంపూ పేస్ట్ అన్నిటి మీద జీఎస్టీ, భూమి కొన్నా ఫ్లాట్ కొన్నా లక్షల స్టాంపు డ్యూటీలు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? మీ కష్టార్జితం మీ దగ్గరే ఉండాలి. మీరు ఆదా చేసే డబ్బే వ్యాపారాల్లో పెట్టుబడై ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది. రూపాయి పన్ను, పావుల ఉచితం వలన మీ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. పన్నులు పోగా మీరు ఆదా చేసిన డబ్బుని బ్యాంకులు పరిశ్రమలకు లోన్లుగా ఇస్తాయి. కానీ బ్యాంకుల్లో దాచుకున్న సగం డబ్బుని ప్రభుత్వమే అప్పులతో లాగేస్తే పరిశ్రమల స్థాపనకు అప్పెట్లా పుడుతుంది? కోట్లాది నిరుద్యోగులకు ఉపాధి ఎట్లా దొరుకుతుంది? ఉచితాల ఎరవేసి ఓట్లు కొనాలనుకునే నాయకులను చూసి మోసపోకండి. ప్రభుత్వ ఉద్యోగాలతో ఉచితాలతో దేశం అభివృద్ధి చెందదు. పన్నులు తక్కువగా, చట్టాలు మితంగా ఉండే సమాజాలే అనూహ్య ప్రగతిని సాధిస్తాయి.